పిలిచాను వినిపించలేదా? క్షమించాలి, దేవి పూజలో ఉన్నాను. ఓహో, నీకు పూజలు పునస్కారాలు కూడా ఉన్నాయా? మరేనండి. వెరీ గుడ్, వెరీ గుడ్. కూర్చోండి. మంది ఊరన్నావు? మందా అండి? ఆహా. బందరండి. అమ్మా నాన్న మనకెవరూ లేరండి, ఏకాకినండి. ఇంతకీ ఈ వివరాలన్నీ ఎందుకు అడుగుతున్నారండి? కూర్చో చెప్తాను. పర్వాలేదండి. పర్వాలేదు, కూర్చోవయ్యా. ఏం లేదయ్యా, మా అమ్మాయి కవితని నీకిచ్చి పెళ్లి చేద్దామా? అదేమిటయ్యా అలా పడిపోయావు? అదే ఏం లేదండి. నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా? కొంచెం ఆనందం ఎక్కువై పడిపోయానండి. మీ అమ్మాయిని చేసుకోవడం నాకు ఇష్టమేనండి. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి కట్న కానుకలు? కవితను మించిన కట్నం మీరు నాకేమి ఇవ్వలేరండి. చాలా సంతోషం అయ్యా, చాలా సంతోషం. అయితే తొందరలోనే ముహూర్తాలు పెట్టించేస్తాను. అలాగే అలాగే. వస్తాను. నమస్కారం డాక్టర్ గారు. ఏమిటిలా? ఇదిగో, నువ్వు ఇలా తుమ్మితే పడిపోకుండా శీల శాసనం వేయి. ఇంకో రోజును వస్తా. ఆ డాక్టర్ గారు ఏమన్నా మర్కటాసనం ప్రాక్టీస్ చేయమన్నాడా? కాదురా వైద్యం, ఇంతకాలం కవిత కోసం చేస్తున్న తపస్సు ఫలించిందిరా. వచ్చి వాళ్ళ అమ్మాయి నాకిచ్చి పెళ్లి చేస్తారన్నారు. వాళ్ళ అమ్మాయి నీకు ఇస్తానంటే నువ్వు నా మీద ఎక్కడ ఆనందం తట్టుకోలేక ఆయన మీద ఎక్కితే ఏదో పపాసనం కనిపెట్టామని సంతోషించేవారు. ఈ విషయం వాళ్ళ నాన్నగారి కంటే ముందు నేనే వెళ్ళి కవితతో చెప్పొస్తాను. వస్తాను.